ఫ్రెండ్స్, తిరుపతి అయితే బయలుదేరినాం. పాప పుట్టింటికలు తీయించడం కోసం తిరుమలకి అయితే బయలుదేరినాం. ప్రజెంట్ అయితే మేము మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని అయితే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మేము ప్రజెంట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో మా గుడారం మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారో. ఫ్రెండ్స్, తిరుపతి వెళ్తున్నాం. నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ట్రైన్ నైట్ అయితే 9కి ఏమో కదిలినట్టుంది. సో మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 6 అయింది. సో మేము అనుకున్నాం డిలే ఉంది కదా, లేట్ అయితే అనుకున్నాం, కానీ తెనాలి, నెల్లూరు ఈ రేంజ్లోకి పోయినాక ట్రైన్ స్పీడ్ అయితే గట్టిగా కొట్టిర్రు. సో అది మేము రికార్డ్ కూడా చేసినాం. 130 స్పీడ్ అవుతుందన్నమాట. సో కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయినాం. సో చూడండి, ఇదైతే శ్రీకాళహస్తి. చూడండి, మీకు వ్యూ అనేది ఈ విధంగా ఉంది. జస్ట్ ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినా. మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే మీకు 300 రూపీస్ టికెట్స్ అవి బుక్ కానప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ విష్ణు నివాసం అని ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కన 1వ నెంబర్ గేట్ కాంచి దిగితే, సో విష్ణు నివాసంలో SSD టోకెన్స్ అని ఇస్తారు. అక్కడ మార్నింగ్ ఒకటి లేదా 2 కాంచి ఇస్తారనమాట. సో మేము వెళ్ళేసరికి అయిపోయినాయి. సో ఇదే విష్ణు నివాసం అనమాట. సో మా వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ SD టోకెన్స్ అనేవి ఉంటాయి అనమాట మన శ్రీవారి మెట్టు కాంచి. సో అవి కూడా ఉన్నాయేమని అయితే వెళ్ళారు అనమాట. మేమేమో డైరెక్ట్ మాకు టికెట్స్ ఉన్నాయి కాబట్టి 300 రూపీస్ బస్సులో పైకి అయితే వెళ్ళినాం. ఇది ఎలక్ట్రిక్ బస్ అయితే చాలా నీట్గా, చాలా సూపర్గా అయితే ఉంది. టికెట్ ప్రైస్ చూసుకుంటే ఈచ్ వన్ వచ్చేసి 110 రూపీస్, చిన్నపిల్లలకి 90 రూపీస్, నాన్ AC అయితేనేమో 90 రూపీస్ దాకా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది అలిపిరి చెకింగ్ పాయింట్. మీ లగేజ్ మొత్తం ఇక్కడైతే చెక్ చేస్తారు, మిమ్మల్ని కూడా ఇక్కడైతే చెక్ చేస్తారు అనమాట. అలాగే మీరు వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోవచ్చు కదా మీతో పాటు, అంటే కెన్లీ అని టాటా వాటర్ బాటిల్స్ 20 రూపీస్ ఇట్లాంటివి క్యారీ చేస్తారు కదా. సో అట్లాంటివి మీరు అవాయిడ్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లాంటివి తీసుకోండి. సో 50 రూపీస్ ఏమో పడుతుంది. మీరు వాటర్ తాగినాక బాటిల్, ఖాళీ బాటిల్ మీరు షాప్లో ఇస్తే మీకు 30 రూపీస్ రిటర్న్ అయితే ఇస్తారనమాట. సో మనం నార్మల్ ఇట్లాంటి బాటిల్ తీసుకోపోతే మాత్రం పక్కకు పడేస్తారు. సో మీరు రాగి బాటిల్స్ ఇట్లాంటివి తీసుకోపోతారు కదా, వాటిని అయితే ఏం పక్కగా అయితే బెటర్ అనమాట. సో చూడండి, మీరు ఇట్లాంటి లొకేషన్ చూడాలంటే మాత్రం కంపల్సరీ RTC బస్సులు ఇట్లా బస్సులలోనే ప్రయాణం చేయండి. ఎందుకంటే హైట్లో ఉంటాయి కాబట్టి మీకు ఇట్లాంటి లొకేషన్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి అనమాట. సో చిన్న చిన్న వెహికల్స్ ఇట్లా కార్లలో వెళ్ళినా కూడా మీకు ఈ లొకేషన్స్ అనేవి మంచిగా కనిపించవు. అలాగే బస్సులో కూడా ఎటు సైడ్ కూర్చోవాలంటే లెఫ్ట్ సైడ్ కూర్చోండి. లెఫ్ట్ సైడ్ కూర్చుంటేనే ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. రైట్ సైడ్ కూర్చుంటే అంతగా అయితే ఈ వ్యూ కనిపించదు అనమాట. సో లెఫ్ట్ సైడ్ కూర్చుంటేనే బాగుంటుంది. మేము వెళ్ళేటప్పుడు వెదర్ అనేది చాలా సూపర్గా అయితే ఉంది. మేఘాలలో ప్రయాణిస్తున్నట్టు ఉందన్నమాట. మంచు వర్ష బిందుల్లాగా ఇట్లా చిన్నగా ఇట్లా పడుతున్నాయి. సో వెదర్ అయితే చాలా బాగా అనిపించింది. కొంతమందికి ఘాట్ రోడ్స్ ఎక్కుతుంటే ఇట్లా ఇబ్బంది అవుతుంటుంది. వాళ్ళు నిమ్మకాయలు అవి చేతిలో పట్టుకోండి, లేకపోతే కళ్ళు తిరిగి వాంతులు అవుతుంటాయి. నేను ఈ తిరుపతి టూర్ని అనేది 3 డేస్ ప్లాన్ చేశాను కాబట్టి 3 పార్ట్స్ కింద వీడియోస్ అయితే పెడుతుంటాను అనమాట. ఫస్ట్ పార్ట్ ఇది. సో ఫస్ట్ డే అనమాట ఇది. కాబట్టి మిగతా 2 కూడా కంపల్సరీ అయితే చూడండి. నేను కార్డ్స్లలో యాడ్ చేస్తా, లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా వాటి లింక్స్ అయితే పెడతా. కంపల్సరీ ఈ వీడియో చూసినాక అవి కూడా చూడండి. తిరుపతి టూర్ ప్లాన్ చేసుకోవాలంటే కంపల్సరీ అకామిడేషను, అలాగే కంపల్సరీ టికెట్స్ అయితే ఉండాలి, దర్శనం టికెట్లు. లేకపోతే మీరు పోయి కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము పోయిన రోజు అయితే 24 అవర్స్ అయితే ఉందన్నమాట దర్శనానికి. సో మా వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడ్డారు. శ్రీవారిమఠ దగ్గర టికెట్స్ అయితే దొరకలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు. మీరైతే టికెట్స్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే కొంచెం ఆలోచించండి. సో మేము ఇప్పుడే రీచ్ అయినాం అనమాట. CRO ఇట్లా కార్ పార్కింగ్ దగ్గర అయితే బస్సు ఆగినాం. అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే సో ARP కౌంటర్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తాం కదా అకామిడేషన్. సో వాళ్ళకి టికెట్స్ అయితే ఇస్తారు, అంటే రూమ్ అలాట్ చేస్తారు అనమాట. సో మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. చూడండి, టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఒక్క పూరి వచ్చేసి 80 రూపీస్ అంట. సో మీరు మాలాగా పెద్ద బలగంతో వస్తే జేబుకి చిల్లు అయితే పడుతుంది, వేలకు వేలు అయితే వదులుతాయి రోజు. ఇక్కడ రైట్ సైడ్ వెయిటింగ్ హాల్ లాంటిది ఒకటి అయితే ఉంది పెద్దది. సో అందులో అయితే కూర్చోపెట్టిన మా వాళ్ళని. రూమ్ అలాట్మెంట్ కోసం అయితే మేము CRO ఆఫీస్ దగ్గర ఉండే ARP కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో చూడండి, ఇక్కడ ఇదేమో CRO ఆఫీస్ అనమాట. రైట్ సైడు అది ఆఫ్లైన్ టికెట్స్ ఇస్తారు. ఇక్కడ మీకు ముందు కనిపిస్తుందేమో ఇది ఆపోజిట్గా ఇది ARP కౌంటర్ అనమాట. ఇక్కడేమో ఆన్లైన్ టికెట్స్ మాత్రం ఇస్తారు. యాక్చువల్గా మేము ఫస్ట్ ఇందులోనే లోపల కూర్చుందాం అనుకున్నాం, కానీ లక్కీగా ఆడ కూర్చోవడం బెటర్ అయింది. ఎందుకంటే ఇందులో కూడా చూడండి ఎంత గుడారాలు ఉన్నాయో. సో కాలు పెడతానికి కూడా సందులు లేవు. సో మేము డైరెక్ట్గా
కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి మావి స్కాన్ అయితే చేయించుకున్న తర్వాత 15 మినిట్స్లో మెసేజ్ అయితే వచ్చింది. సో రూమ్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి రామ్ బంగిచా గెస్ట్ హౌస్ దగ్గరలో అయితే మాకు వచ్చినాయి అనమాట రూమ్స్. సో మేము చూడండి ఇక్కడైతే ఈ సర్కిల్ దగ్గర ఆగేసినాం అనమాట, ఒక వెహికల్ మాట్లాడుకొని వచ్చేసి. సో పక్కనే ఇది బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ స్ట్రైట్గా చెట్టు కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా వెళ్తే గెస్ట్ హౌసెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ మాకు 2 చూపించింది అనమాట టికెట్ మీద. సో అందరికి పోయి మళ్ళీ స్కాన్ చేయించిన తర్వాత మళ్ళీ గెస్ట్ హౌస్ 1లో అయితే మాకు రూమ్ అలర్ట్ అయితే జరిగిందనమాట. సో దీంట్లో ఒకసారి మా డీటెయిల్స్ ఎంటర్ చేసి మళ్ళీ 1 దాంట్లోకి అయితే వెళ్ళినాం అనమాట. చూడండి ఇక్కడ ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు డబ్బులు డ్రా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. చూడండి నేను ఇక్కడ కౌంటర్కి వచ్చేసి ఈ విధంగా రూమ్ అయితే అలాట్ చేశాక మాకు కీ అయితే ఇచ్చారు అనమాట. 24 అవర్స్ కానీ అయితే చెప్పారు వీళ్ళు. కాకపోతే మాకు 48 అవర్స్ దాకా పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మేము అడిగినాం. తర్వాత చూస్తూ ఉన్నారు కానీ సో మళ్ళీ సెకండ్ డే వచ్చేసి ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఒక 100 చేతులు కొడితే తర్వాత వాళ్ళు కూలి వెళ్ళిపోయారు. సో చూడండి ఇక్కడ చూడండి మాకు లొకేషన్ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. రూమ్ వచ్చేసి నేను ఇది 100 రూపీస్ రూమ్ కదా, 2 రూమ్లు ఉంటాయేమనుకున్నాం కానీ సో 2 బెడ్లు ఉన్నాయి, సింగిల్ రూమ్. సో ఇంకొక హాల్ ఉంటుంది ఏమనుకున్నా కానీ 50 రూపీస్ రూమ్ లాగానే అనిపించింది ఇది కూడా. సో బాత్రూములు బాగున్నాయి. ఇక్కడ చూడండి గ్లీజర్ కూడా ఉంది కాబట్టి సో హీట్ వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. కోతి రాగానే ఇట్లా అట్టిపండు ఇచ్చేసి సో దాని ఆకలి తీసినాం. అది పోయి ఒక 10 కోతుల్ని వేసుకొచ్చింది, దెబ్బకి అన్నీ క్లోజ్ చేసి పడేసినాం. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత గుండ్లు చేయించాలి కాబట్టి నిమ్మలంగా ఇక్కడ చూడండి ఇక్కడ వెంగమాంబ అన్నదానికి సంబంధించిన ఒకటి కనిపిస్తుంది బిల్డింగ్. దీని రైట్ సైడే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, ఇది నందకం ఉందన్నమాట బిల్డింగ్. సో దీంట్లోనే కింద మినీ కళ్యాణ కట్ అవుతుంది, అంటే గుండ్లు చేయించుకునేది ఉంటుంది. సో మేము ఇక్కడ తక్కువ జనాలు ఉంటారని, అంటే దగ్గరలో కూడా ఇదే ఉంది కాబట్టి ఇక్కడికి అయితే వచ్చేసినాం అనమాట. జస్ట్ లైన్లో నిలబడి టోకెన్లు తీసుకున్నాం. ఆ టోకెన్లోనే ఉంటుంది నెంబర్స్ వైజ్గా అక్కడ వెళ్ళి కూర్చొని గుండె అయితే గీయించాలన్నమాట. యాక్చువల్గా పుట్టెంటికలు తీసే ప్రాసెస్ అయితే ఇది కాదు. కేశఖండన అని ఇట్లా పురోహితుల సంఘం దగ్గర ఇట్లా పూజ అనేది ఉంటుంది అనమాట. 200-300 గట్టి టోకెన్ తీసుకుంటే వాళ్ళు పూజ చేస్తారు పూజారులు. సో వాళ్ళకి కొద్దిగా దక్షిణ ఇస్తే 101 రూపాయి అట్లా దక్షిణ ఇస్తే పూజ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి కళ్యాణ కట్టలో ఇట్లా గుండు చేయించాలి, అంతేగాని డైరెక్ట్గా గుండు చేయించొద్దు. మేము ఎందుకు చేయించినాం అంటే పాప అయితే ఒక్కటే సతాయిస్తుంది, మామూలుగా అంటే మామూలుగా కాదు. అక్కడ ఒక గంట టైం వేస్ట్ అట్లా అవుతుందని సో మేము డైరెక్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే చేయించినాం. సో పాప మంచిగా ఉంటే మాత్రం మీ బాబు సో డైరెక్ట్ అక్కడ పూజ చేయించుకోవడం బెటర్ అని అయితే నా సజెషన్. సో మేమైతే ఈ విధంగా డైరెక్ట్ ఇక్కడనే చేయించినాం. మాకు 300 రూపీస్ టికెట్స్ ఉన్నా కూడా మా పాప 1 ఇయర్ బిలో కాబట్టి సో మేము సుభదం ఎంట్రీ దగ్గర నుంచి వెళ్దామని అయితే చూస్తున్నాం. కొంచెం ఇబ్బంది లేకుండా స్పీడ్గా అయిపోద్ది దర్శనం అయితే చెప్పిర్రు. సో ఈ విధంగా ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట సుభదం ఎంట్రీ. సో అక్కడి నుంచి అయితే వెళ్దామని ఇక్కడికి వచ్చేసినాం అనమాట. సో ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా కంపల్సరీ సుభదంలో పోతేనే కొంచెం తొందరగా వస్తామని అయితే సో అంటే వెయిటింగ్ హాల్స్లో ఎక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్తారు అని అయితే మాకు తెలిసింది. సో అందుకని మేము ఇక్కడ సుభదం ఎంట్రీకి అయితే వెళ్తున్నాం. సో మీరు కూడా బిలో 1 ఇయర్ ఉంటే కంపల్సరీ సుభదం ఎంట్రీ దగ్గర నుంచి అయితే వెళ్ళండి. మీకు టికెట్స్ అట్లాంటి ఏం అవసరం లేదు, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, సో అట్లాంటి రోజులలోనే కొన్ని బంద్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం ప్రతిరోజు ఉంటుంది. మార్నింగ్ 12 to ఈవినింగ్ 5 to 6 వరకు అయితే ఉంటుంది అనమాట. పేరెంట్స్ ఏం తీసుకోవాలంటే ఆధార్ కార్డులో వాళ్ళవి, అలాగే పాప యొక్క లేదా బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే డిశ్చార్జ్ అయినాక హాస్పిటల్ ఇచ్చే సమయం ఉంటుంది కదా, సో అది తీసుకోవాలన్నమాట. ఒరిజినల్స్ లేదా జిరాక్స్, మ్యాక్సిమం ఒరిజినల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు డిపాజిట్ చేయడానికి అంటే మీ ఫోన్లు కానీ లేకపోతే ఇట్లాంటి ఒరిజినల్స్ డిపాజిట్ చేయడానికి
సో కౌంటర్ అయితే ఉంటుంది, మీరు అక్కడ డిపాజిట్ చేస్తే మళ్ళీ దర్శనం అయిపోయాక అక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో స్ట్రైట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి 300 రూపీస్ ఎంట్రీకి అయితే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో నాది ఒక సజెషన్ ఏంటంటే, మీరు బిలో 1 year పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మాది గంటలనే దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి విఐపీలను కూడా దర్శనానికి పంపిస్తారు. సో దర్శనం తర్వాత నైట్ టైం అయితే వ్యూ ఈ విధంగా ఉంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, అదేంటంటే శుభదం ఎంట్రీకి మామూలుగా బిలో 1 year బేబీ ఉంటారు కదా, వాళ్ళకి అక్క ఎవరో ఒకరు ఉంటారు కదా, 12 years బిలో వాళ్ళు అయితే వాళ్ళని కూడా ఫ్రీగా మనతో పాటు అయితే తీసుకోపోవచ్చు. అంతేగాని ఇంకా వేరే వాళ్ళని మేనమావని కానీ తాతలు ఇంకా ఎట్లాంటి ఎవరిని ఎంట్రీ అయితే అలో చేయరనమాట. చిన్న పాపలకి అయితే ఫుడ్ వాటర్ అయితే క్యారీ చేసుకోవచ్చు. టెంపుల్ పక్కన రైట్ సైడ్లో ఇక్కడ కోనేరు అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ మేము పోయినప్పుడు అయితే అలో లేదు. అలో ఉంటే మాత్రం కంపల్సరీ స్నానం చేయడానికి ట్రై చేయండి, లేకపోతే కనీసం నీళ్ళలో జల్లుకోండి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరైతే చెప్పులతో అయితే రాకండి. మాడవీధులలో చెప్పులతో తిరగడం పాపం. టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ డైరీస్ అని క్యాలెండర్లు అట్లానే కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడనే దొరుకుతాయి అనమాట అన్నీ. సో ఇక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేనైతే ఒక డైరీ కాదు, మన క్యాలెండర్ అయితే తీసుకున్నా, అలాగే కొబ్బరికాయలు కూడా తీసుకొని ఇక్కడ కొట్టేసాను అనమాట. కొట్టి సో దేవుడు దండ పెట్టుకొని పక్కన బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ అయితే తక్కువ జనాలు కనిపిస్తారు, కానీ సో నెక్స్ట్ రోజు మేము వెళ్తే కాలు పెట్టడానికి సందు కూడా లేదు, అంతమంది జనాలు ఉన్నారు అనమాట మాడవీధులలో. సో చూడండి, ప్రజెంట్ ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అవుతున్నాం. సో చూడండి, ఈ ఏరియాలో మీరు సెల్ ఫోన్లో అవి డిపాజిట్ చేసి ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఫ్రీ దర్శనం వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు కదా అక్కడ, సో వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మా ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఉందన్నమాట, పక్కనే రూమ్ వచ్చేసి కూడా. అలాగే ఇక్కడ చూడండి, అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నాం మేము. అంటే దర్శనం చేసుకున్న తర్వాత మా వాళ్ళతో కలిసి అన్నదాన సత్రానికి అయితే ఇక్కడ వెళ్తున్నాం. ప్రస్తుతం టైము 9:30-10 అట్లా కావస్తుంది. సో జనాలు అయితే తక్కువ అనమాట, అసలు లేరు. మ్యాక్సిమం లైన్లు అయితే లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోయినాం. సో మధ్యాహ్నం టైంలో అయితే కిక్కిరిసిరు జనాలు. సో కొంత టైం అయితే పట్టింది మధ్యాహ్నం టైంలో. సో చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే 3Dలో మీకు రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుంటుంది గుట్టపైకి. సో ఇదైతే చాలా సూపర్గా ఉంది. లైవ్లో అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ లైవ్లో అయితే మస్తు అనిపించింది. మీరైతే కంపల్సరీ ఒక్కసారైనా ఇట్లా అన్నప్రసాదం స్వీకరించడానికి అయితే ట్రై చేయండి. యాక్చువల్గా ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటారు. కాకపోతే మాకు టైం అనేది కొంచెం సరిపోలేదు, కాబట్టి ఇప్పుడు నైట్ 10 అయినట్టుంది. సో 10కి వచ్చి చూస్తే ఇక్కడ 9కే క్లోజ్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. కాకపోతే బయట నుంచి అయితే ఇట్లా దండం పెట్టుకొని అయితే వెళ్ళినాం. కంపల్సరీ మీకు టైం ఉంటే ముందు వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. సో మేము మామూలుగా బయట నుంచి దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి రైట్ సైడే మేము లడ్లు తీసుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట. సో ఇది లడ్లు తీసుకునే కౌంటర్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. మాది శుభదం ఎంట్రీ కాబట్టి భార్యాభర్తలకి 2 ఫ్రీ లడ్లు అయితే ఇచ్చారు. మీరు పైసలు పెట్టి కొనాలనుకుంటే 50 రూపీస్ పడతాయి. నాకైతే తిరుమల లడ్డు అనేది చాలా ఇష్టం, ఎందుకంటే ఇంకా ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఆ లడ్డు ఉన్నట్టు నాకు ఎక్కడ మంచిగా అనిపించదు. సో చూడండి, ఇక్కడ అగరబత్తీల కౌంటర్ అనమాట, కొన్ని తీసుకున్నాం అగరబత్తీలు. అలాగే ఇంకా 2 పాటలు అయితే ఉన్నాయి. కంపల్సరీ ఈ పాట చూసినాక అవి కూడా చూడండి, మిస్ కాకండి.